హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ వజ్ర కంకణం బేతాళ కథ. రత్నపురి రాజ్యంలోని మారుమూల గ్రామం వజ్రపురంలో నివసించే ఆదిత్యుడనే యువకుడు చాలా చురుకైనవాడు. తల్లిదండ్రుల పట్ల ఎనలేని ఆదరాభిమానాలు కనపరిచేవాడు. తనకున్న కొద్దిపాటి పొలంలో రాత్రి పగలు కష్టపడి పనిచేసేవాడు. అయితే కష్టానికి తగ్గ ఫలితం దక్కేదే కాదు. అతనికే కాదు, ఆ ఊళ్ళో నెలనే నమ్ముకున్న అతని తాత తండ్రులకు కూడా మిగిలింది ఏమీ లేదు, తరతరాల కాయ కష్టం తప్ప. వజ్రపురంలో సకాలంలో వానలు కురిస్తేనే పంటలు. ఒకవేళ పంటలు పండినా అవి భద్రంగా ఇల్లు చేరతాయనే నమ్మకం లేదు. కారణం, ఆ గ్రామాన్ని ఆనుకుని ఉన్న బాష్పధార నది. చుట్టూ కొండలతో ఎప్పుడు ఎండిపోయి కనిపించే ఆ నదిలో ఎప్పుడు వెల్లువ వస్తుందో ఎవరికీ తెలియదు. ఎగువ ఎక్కడో వర్షం కురిస్తే హఠాత్తుగా వచ్చే వరద నీరు గ్రామాన్ని, చుట్టుపక్కల పొలాలను ముంచెత్తేవి. ప్రజల ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విలవిల్లాడిపోయేవారు. నదికి అడ్డుగా ఆనకట్ట కట్టి గ్రామాన్ని వరద ప్రమాదం నుంచి కాపాడమని గ్రామ ప్రజలు గ్రామాధికారి ద్వారా, రాజప్రతినిధుల ద్వారా ఎన్నోసార్లు రాజుకు విన్నవించుకున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎందుకో కానీ రాజు వారి ప్రార్థనను పట్టించుకోనే లేదు. ఉన్న ఊరు వదిలిపెట్టలేక ఆ గ్రామ ప్రజలు తరచూ కరువు కాటకాలతోనే కాలం గడపసాగారు. ఆ సంవత్సరం అదనలో వర్షం కురవడంతో ఆదిత్యుడు అమితోత్సాహంతో తన పొలంలో వరి నాటాడు. పంట బాగా పండింది. కోసి కట్టలుగా కట్టి కల్లానికి చేర్చారు. బంగారం లాంటి వరి ధాన్యాన్ని కల్లంలో రాసిపోశారు. ధాన్యాన్ని రేపు ఇంటికి చేర్చాలని అన్నీ సిద్ధం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆ రాత్రే పొంగిన బాష్పధారా నది వల్ల కల్లంలోని ధాన్యరాశులు కొట్టుకుపోయాయి. కల్లం దగ్గర ఆవులు, మేకలతో పాటు ధాన్యరాశులకు కాపలా ఉన్న ఆదిత్యుడి తల్లిదండ్రులు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన ఆదిత్యుడి గుండె విలవిల్లాడిపోయింది. కన్నీరు మున్నీరుగా విలపించాడు. కన్నవాళ్లను పోగొట్టుకున్న ఆదిత్యుడికి ఇక ఆ ఊళ్ళో ఉండడానికి మనసొప్పలేదు. విరక్తితో అక్కడి నుంచి బయలుదేరాడు. ఎటు వెళుతున్నాడో కూడా తెలియకుండా అన్యమనస్కంగా 2 రోజుల పాటు అడవిదారిలో నడిచాడు. 3వ రోజు మధ్యాహ్నం ఒక మర్రి చెట్టు నీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరే సమయంలో ఎదుట ఒక పొదలో ఏదో తళతళా మెరుస్తూ కనిపించింది. ఆదిత్యుడు దానిని తీసి చూశాడు. అదొక వజ్ర కంకణం. అందులో రాజముద్రిక కూడా ఉన్నది. అతడు దానిని మళ్ళీ 1-2 సార్లు అటు ఇటు తిప్పి పరిశీలనగా చూసి నిర్లిప్తంగా బట్టలలో దాచుకొని ముందుకు ప్రయాణం సాగించాడు. ఆ రోజు సాయంకాలానికి రాజధాని పొలిమేరలోని శశాంకపురం అనే పట్టణాన్ని చేరుకున్నాడు. అతడు ఒక ప్రధాన వీధి గుండా వెళుతూ ఉండగా రచ్చబండ వద్ద రాజభటులు ప్రజలకు ఇదే ఆఖరు హెచ్చరిక, రేపటిలోగా రాజుగారి వజ్ర కంకణం తెచ్చి అప్పగించకపోతే మరణశిక్ష తప్పదు, రేపులోగా తెచ్చి అప్పగించి కావలసిన బహుమతిని అందుకోండి అని చాటింపు వేయడం విన్నాడు. ఆదిత్యుడు పక్కనున్న వారిని వివరాలు అడిగాడు. రాజుగారి వజ్ర కంకణం కనిపించడం లేదని, తరతరాలుగా రత్నపురి రాజ్యాన్ని పాలించిన తమ పూర్వులు ధరించిన కంకణం కావడం వల్ల ప్రస్తుత రాజుగారికి దాని మీద అపార అభిమానం అని, అందుకే దానిని పౌర్ణమిలోగా తెచ్చి అప్పగించిన వారికి కోరిన బహుమతి ఇస్తానని, అలా అప్పగించకపోతే ఆ తర్వాత దానిని వెతికించి పట్టుకుంటే దాచిన వారికి మరణశిక్ష తప్పదని చండశాసుడైన రాజు 1 నెల రోజులుగా హెచ్చరిస్తున్నట్లు అక్కడ ప్రజలు వాడికి తెలియజేశారు. ఆదిత్యుడు మరి 2 రోజులు ఆగి 3వ రోజున రాజధాని నగరం చేరుకుని రాజును దర్శించి నిండు సభలో వజ్ర కంకణాన్ని ఆయన ముందు ఉంచాడు. దానిని చూడగానే రాజు కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆయన ఆదిత్యుడికేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఇది నీకెప్పుడు, ఎక్కడ దొరికింది అని అడిగాడు. 3 రోజుల క్రితం శశాంకపురం సమీపంలోని అడవి ప్రాంతంలో దొరికింది అన్నాడు ఆదిత్యుడు వినయంగా. మరి ఆ రోజే ఎందుకు తెచ్చి ఇవ్వలేదు, బహుమతి లభించేది కదా అని అడిగాడు రాజు. ఆదిత్యుడు సమాధానం చెప్పకుండా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు. పౌర్ణమి గడువు దాటాక కంకణం తెచ్చి ఇచ్చిన వారికి శిక్ష ఏమిటో తెలుసు కదా అని అడిగాడు రాజు కాస్త కటువుగా. తెలుసు అన్నట్లు తల పంకించాడు ఆదిత్యుడు. రాజు అమితాశ్చర్యంతో ఆదిత్యుడికేసి పరిశీలనగా కొంతసేపు చూసి లేచి వచ్చి అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకొని ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆదిత్యుడు రాజుకు నమస్కరించి, మహారాజా, తమ రాజ్యం దక్షిణాగ్రంలో ఉన్న వజ్రపుర గ్రామవాసిని నేను. ఆ గ్రామ ప్రజలు చాలా కాలంగా
బాష్పధారా నది కారణంగా కన్నీటి బతుకులు సాగిస్తున్నారు. పుట్టిన నేల మీద మమకారం కొద్దీ వదిలి వెళ్లే ధైర్యం చాలక గ్రామాన్ని వదిలిపెట్టలేకున్నారు. నదికి ఆనకట్ట నిర్మించమని తమకు పలుసార్లు మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం మీ రాజ్య పౌరుడిగా నా కర్తవ్యం నిర్వర్తించాను. ఈ రాజ్యాన్నేలే రాజుగా ఆనకట్టను నిర్మించి మీ ధర్మాన్ని పాటించండి. మా గ్రామ ప్రజలు, ముందు తరాల వాళ్ళు తమ పట్ల కృతజ్ఞతలుగా ఉండగలరు. తమరు అనుమతిస్తే ఇక సెలవు తీసుకుంటాను అని సభ నుంచి వెలుపలికి నడిచాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గడువు ముగిసే లోపలే వజ్ర కంకణాన్ని రాజుకు అప్పగించి నదికి ఆనకట్టతో పాటు తన గ్రామానికి కావలసిన సదుపాయాలన్నింటినీ బహుమతిగా పొందే అవకాశాన్ని ఆదిత్యుడు ఎందుకు కావాలని జారవిడ్చుకున్నాడు? మరణశిక్ష పడుతుందని తెలిసి గడువు ముగిశాక వజ్ర కంకణాన్ని తెచ్చి ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటి? ఉన్న ఆస్తిపాస్తులను, తల్లిదండ్రులను హఠాత్తుగా పోగొట్టుకోవడంతో అతడి మతి చెలించిందా? చండశాసనుడైన రాజు తన ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆదిత్యుణ్ణి శిక్షించడానికి బదులు అభినందించడానికి గల కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆదిత్యుడు తన శ్రమను మాత్రమే నమ్ముకున్న నిజాయితీపరుడు. అతడు స్వతహాగా మంచివాడే తప్ప తన మంచితనాన్ని ఇతరులు గుర్తించి తద్వారా వారి నుంచి మెప్పు పొందాలనే కోరిక అతనిలో ఏమాత్రం లేదు. గడువు ముగిసే లోపల వెళ్ళి ఇస్తే బహుమతికి ఆశపడి తెచ్చి ఇచ్చాడని ఇతరులు భావించవచ్చు. అందువల్లే గడువు దాటే వరకు అటు వెళ్ళలేదు. ఇక గడువు మూసాక తెచ్చి ఇవ్వడానికి కారణం అతడిది పరుల సొమ్ము ఆశించే స్వభావం కాదు గనుక. జీవితం పట్ల విరక్తి కలిగిన వాడికి బహుమతులు, శిక్షలు తృణప్రాయాలు. అంతటి విరక్తిలోనూ అవకాశం లభించింది గనుక తన గ్రామ ప్రజల ఇక్కట్లను రాజు దృష్టికి తీసుకురావడం తన బాధ్యతగా భావించి రాజుకు ప్రజలను ఆదుకోమని కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. పుట్టి పెరిగిన గ్రామం పట్ల అతడి అభిమానాన్ని, ఉపకార బుద్ధిని అది చాటుతోంది. అతడిలోని నిజాయితీని, ధర్మబుద్ధిని గ్రహించడం వల్లే రాజు అతన్ని ఆప్యాయంతో అభినందించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.